అనగనగా ఒక అడవిలో తోడేలు ఉండేది. అది రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో అడవికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి మేకల్ని చంపి అడవికి తెచ్చుకుని తింటూ ఉండేది. తోడేలు చేసే పనులను అడవిలో ఉండే ఒక కోతి కుతూహలంగా గమనించేది. ఆ విషయం తెలుసుకున్న తోడేలు తాను చేస్తున్న పనుల గురించి కోతికి గొప్పలు చెప్తుండేది. యజమానులకు తెలియకుండా మేకలను ఎలా చంపుతుందో కోతికి వివరించి చెప్పేది. ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊరి వాళ్ళ కళ్ళు కప్పి మేకల్ని ఏ విధంగా పట్టుకుంటుందో చూడాలనిపించేది. ఒకరోజు కోతి, "నువ్వు ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్తావా? నీ పనితనం చూడాలని ఉంది" అని తోడేలును అడిగింది. దానికి తోడేలు, "ఈ రాత్రికే నిన్ను తీసుకెళ్తాను, సిద్ధంగా ఉండు" అని చెప్పింది. ఈ లోపల తమ మేకలు అప్పుడప్పుడు మాయమవుతుండడాన్ని ఊరివారు గమనించారు. ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలకు కాపలా కాయసాగారు. ఆ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలో ప్రవేశించింది. మేకలను తినడానికి వాటి దగ్గరకు తోడేలు వెళ్లటాన్ని ఆ యువకులు గమనించారు. మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి అర్థమైంది. వెంటనే తోడేలు పైన కర్రతో దాడి చేశారు. పక్కనే ఉన్న కోతిని కూడా కొట్టసాగారు. ఆ దెబ్బలు తట్టుకోలేక కోతి, "మీ మేకల్ని తినడానికి వచ్చింది తోడేలు, నేను కాదు కదా, నన్నెందుకు కొడుతున్నారు, వదిలేయండి" అని ప్రాధేయపడింది. తోడేలుకు సహాయంగా వచ్చిన నిన్ను ఎలా విడిచిపెడతాం అంటూ ఇంకాస్త గట్టిగా కొట్టసాగారు. ఆ యువకులు తోడేలు వైపు తిరగగానే కోతి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకొని బతుకు జీవుడా అనుకుంటూ అడవికి చేరుకుంది. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, దొంగతనం చేయడమే కాదు, దొంగ పనులు చేసేవారి పక్కన ఉండటం కూడా తప్పే. ఇలాంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.